మార్నింగ్ కానీ మనం చెక్క హోటల్కి వెళ్ళి రెడీ అయిపోతుంది. ఇక మన మహేష్ గారు ఫాస్ట్గా షూ లేసి కట్టేసుకొని సబ్సెప్ని రెడీ అయిపోతున్నాడు. రోజు 10ంటికి లేకుండా ఇవాళ 6ంటికి లేచిపోయి అందరూ రెడీ అయిపోయి మన వాళ్ళంతా ఎంత యాక్సిడెంట్తో రెడీ అవుతుంది. అందరు బ్లేజర్లు వేసుకుంటూ సప్ప మామూలుగా లేదు. ఇక్కడ మొత్తం ఖతర్నాక్గా రెడీ అయ్యారు. ఒక్కొక్కడు పెర్ఫ్యూమ్ కానీ మామూలు కూడా అట్లా చింపేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు సరిగ్గా మనోడేమో చూపించేస్తున్నాడు అన్ని. ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తున్నారు చూడండి. అందరూ వెళ్తున్నారు. ఇప్పుడే హాట్ గడ్డానికి స్టార్ట్ అయ్యారు మన వాళ్ళంతా. మామూలుగా లేదు. ఫైనల్గా మనం కూడా వచ్చేసాం బయటికి. తెలుసుగా మనం ప్రజెంట్ గోవాలో ఉన్నాం. బస్ కోసం వెయిట్ చేస్తాం కానీ బస్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ విషయం మన వాళ్ళకి తెలియక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఏంటి లిఫ్ట్ అడిగి బాబాయ్ని కొంచెం దూరం అలా వెళ్ళాం. ఒక 8 కిలోమీటర్స్ అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ అలా సాగించుకుంటూ వెళ్ళిపోయాం మేము. ఫైనల్గా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాం హోటల్కి. అక్కడికి వెళ్ళాక మాకు దోళ తీరిపోయింది, మామూలుగా లేదు. రిపోర్టింగ్ అని చెప్పి నైట్ 11:30 వరకు తెచ్చుకున్నారు వర్క్. ఫైనల్ మన హోటల్కి చెప్పాం. ఒకసారి చూడండి, ఇదే మనం చేయబోయే హోటల్, సెయింట్ రెజిస్ ఇన్ గోవా నియర్ మొబార్ బీచ్. అక్కడికి వెళ్ళాక మన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డాక్యుమెంటేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం ప్యాంట్రీకి వెళ్ళిపోయి మొత్తం అక్కడికి వెళ్ళగానే చికెన్, దాల్, రైస్ మామూలుగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి, సూపర్ పెట్టారు, మామూలుగా లేదు. చికెన్, రైస్, దాల్ అండ్ స్వీట్ అండ్ పికిల్స్. నైట్ ఈవెంట్. ఇలాంటి మన వీడియోస్ ఇంకా ఎన్నో చాలా వస్తాయి గోవా నుంచి. చూస్తూ ఉండండి. ఉంటా. బాయ్.